హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 బజాజ్ ప్లాటినా 110. చాలామంది ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైతే ప్లాటినా 110 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 115cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 8.5 PS పవర్, 9.8 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే 1.5 Nm టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. తర్వాత రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఈ వెహికల్లో 4 గేర్లు అయితే ఉంటాయి. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా కవర్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 110 mm డ్రమ్ బ్రేక్ అనమాట. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 135 mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. బ్యాక్ సైడ్ 5 steps అడ్జస్టబుల్ ట్విన్ ఎండ్యూరెన్స్ గ్యాస్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 110 mm సస్పెన్షన్ ట్రావెల్తో కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఈ వెహికల్ మీద ట్రావెల్ చేస్తుంటే మాత్రం ఆఫ్ రోడ్లో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండేది సస్పెన్షన్ పరంగా. నాకైతే సస్పెన్షన్ చాలా బాగా నచ్చింది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ప్లాటినా 100 ట్యూబ్ టైర్ అనమాట. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువైనప్పటికీ ఈ వెహికల్ ట్యూబ్లెస్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే టైర్ ఇచ్చారు. 80/100 సెక్షన్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ డైమెన్షన్స్ అయితే మీకు ప్లాటినా 110లో లభిస్తూ ఉన్నాయి. హైయెస్ట్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. జనరల్గా అడ్వెంచర్ వెహికల్స్లో మనం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూస్తాం కదా, ఈ వెహికల్లో మీకు అంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సీట్ హైట్ విషయానికి వస్తే 807 mmతో లభిస్తూ ఉంది. 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే కొద్దిగా వెహికల్ అయితే హైట్ ఉండిద్ది అనమాట. కొద్దిగా ఎత్తులో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. స్ప్లెండర్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే అది కొద్దిగా హైట్ అయితే తక్కువ ఉండిద్ది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 11 liters అయితే ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. అందులోనే ఇక్కడ మీరు చూడొచ్చు E20 బ్యాడ్జింగ్ అయితే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. 122 kg అనమాట. లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వెహికల్ కొద్దిగా హైట్ ఉండిద్దని చెప్పాను కదా, వాళ్ళైతే బజాజ్ షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి మీకు కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అని చెప్పేసి. కుదిరితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. పైన LED DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్లో బల్బే ఇచ్చారు. కానీ ప్లాటినా 100లో నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే అలా కాదనమాట. కింద పడితే బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ అన్లాక్ కన్సోల్ లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే ఉంది. రైట్ సైడ్ మీకు ఎనలాగ్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. తర్వాత మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. దాని కింద హై బీమ్ ఇండికేటర్ ఉంది. ఇంకా కింద చూసినట్లయితే సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కన్సోల్ పైన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తూ ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్లేన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు గ్రాబ్ రైల్ చూస్తున్నారు కదా, కంఫర్టబుల్గా డిజైన్ చేశారనమాట పట్టుకోవడానికి. ఇక్కడ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. శారీ గార్డ్ ఉంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా స్కిప్ చేయలేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో స్టిల్ ఇంకా మనకి కిక్ రాడ్ అయితే లభిస్తూ ఉంది. ఎప్పుడైనా మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోయింది అనుకోండి, హ్యాపీగా కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ డెడికేటెడ్గా హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసినట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ లేదు కానీ సిటీలో కంప్యూటర్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 5 కలర్స్లో మీరు ప్లాటినా 110 అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి రెడ్, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి ఎల్లో, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి గ్రే. అంటే ఈ కలర్ అనమాట. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 60 km ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 60 కన్నా ఎక్కువే వస్తుంది. నేనైతే 60 చెప్తున్నాను. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 92,500 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 20,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది.
కంఫర్ట్ కూడా బాగుంది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. సిటీలో తిరిగే వాళ్ళకి ఈ కంఫర్ట్ అయితే సరిపోయిద్ది. అలాగే ఫుల్లీ అన్లాక్ కన్సోల్, ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీ ఫోన్కి. బ్రేక్స్ చాలా బాగున్నాయి. ఈ వెహికల్లో 4 గేర్స్ అయితే ఉన్నాయి. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. స్మూత్గా వేయచ్చు, స్మూత్గా తీయచ్చు. ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ మీరు చూసారు కదా. క్లచ్ కూడా స్మూత్గానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిన్న ప్లాటినా 100 అయితే రైడ్ చేశాను. ఎవరైనా ప్లాటినా 100 కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో 1.5 న్యూటన్ టార్క్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎవరైతే సిటీలో ఎక్కువగా తిరుగుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రైస్ తక్కువలో మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే ప్లాటినా 100 అయితే పర్చేస్ చేయొచ్చు. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, డైలీ అప్ అండ్ డౌన్ 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను అనుకునే మాట అయితే వాళ్ళైతే ప్లాటినా 110 అయితే కొనుక్కోవచ్చు. చాలా బాగుంది. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ బాగుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. లైట్ వెయిట్ ఉండిద్ది మీకు. అలాగే లాంగ్ సీట్ ఉంది. ఇందాక పిలియన్ రైడర్గా కూడా నేను కూర్చొని చూసుకున్నాను. సో పిలియన్ రైడర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారనమాట. ఫ్రంట్ మీకు 135mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. ఆఫ్ రోడ్లో కూడా ఈ వెహికల్ నేను రైడ్ చేసిన దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ గ్యాస్ షాక్స్ అనమాట. చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి. సస్పెన్షన్ పరంగా చూసినట్లయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హైయెస్ట్ 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో అదొక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట ప్లాటినా 110కి. వాట్ ఏ స్మూత్ రిఫైన్డ్ ఇంజిన్ బ్రో, చాలా స్మూత్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 బజాజ్ ప్లాటినా 110కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే ప్లాటినా 100తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. కిక్ రైడ్ అయితే ఉంది. అలాగే మీకు సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ రైడ్ చేయొచ్చు. డైలీ 100-150 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైస్ తక్కువలో కావాలి, మంచి మైలేజ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.